హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ ట్రావెలర్. ప్రజెంట్ నేను అమరావతిలో ఉన్నాను. అమరావతిలోని ఐకానిక్ టవర్స్ దగ్గర ప్రజెంట్ ఏ విధంగా ఉందనేది ఒకసారి మనం అయితే చూసే ప్రయత్నం చేద్దాం. మొన్న కురిసిన వర్షాలకి కొంత నీరు చేరిందనేసి చాలామంది సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఒకసారి ఇక్కడ ఏ విధంగా ఉంది పరిస్థితి అనేది మనం ఒకసారి చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రాజ్ ట్రావెలర్. మీరు లైక్ చేస్తే మాకు మరికొంతమందికి చూపించడానికి అవకాశం ఉంటుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ మనం ఒకసారి ఎదురుగా చూస్తే ఐకానిక్ టవర్స్ దగ్గర ఏ విధంగా ఉంది మనం ఒకసారి గమనించవచ్చు. కొద్ది రోజులుగా అప్పుడప్పుడు కురిసిన వర్షాలకి కొంచెం వాటర్ అయితే ఇక్కడికి యాడ్ అయిన సంగతి వాస్తవమే. ఇక్కడ మనం అయితే చూడవచ్చు. అయితే ఇంపాక్ట్ చూపించే అంత వాటర్ అయితే ఏం లేదు. ఇక్కడ దాదాపుగా 12 నుండి 15 అడుగుల లోతు కిందకి ప్రజెంట్ గొయ్యి ఉండటం వల్ల చుట్టూ ఉండే వాటర్ కొంచెం ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఆ వాటర్ కొంతవరకు వచ్చి ఉంటుంది, కానీ ఇక్కడ గతంలో మాదిరి వాటర్ ఇంపాక్ట్ చూపించే అంత అయితే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. మనం ఒకసారి ఇక్కడ చూడవచ్చు. రాక్ ఫౌండేషన్కి సంబంధించి ఇక్కడ ఊసలు కూడా మనకి పైకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మధ్యలో మనం ఒకసారి చూడవచ్చు, ఫౌండేషన్కి సంబంధించిన సొబలు కానీ ఫౌండేషన్ కానీ క్లియర్గా కనిపిస్తూ ఉంది. అలాగే మనం ఒకసారి లెఫ్ట్ సైడ్ గమనించినట్లయితే మట్టి కూడా పైకి కనిపిస్తూ ఉంది. గతంలో ఎక్కడైతే కొద్దిపాటి నీళ్ళు ఉన్నాయో అక్కడ మాత్రమే ఈ కొంచెం వర్షానికి కొంచెం నీళ్లు నిలబడ్డాయి. మిగతా అంతా కూడా మొన్న వాటర్ తోడేసినప్పుడు ఏ విధంగా ఉందో దాదాపుగా అదే పరిస్థితి ఇక్కడ మనం అయితే చూడవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది మధ్యలో టవర్. ఇక్కడ మనం ఒకసారి లెఫ్ట్ సైడ్ కూడా చూసినట్లయితే సేమ్ అదే పరిస్థితి. ఇక్కడ టవర్స్ కింద ఊసలు కూడా కనిపిస్తున్న పరిస్థితి. ఫౌండేషన్ కూడా మనం చూడవచ్చు. గతంలో ఆ బ్లాక్ మార్క్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు వాటర్ ఉండేది. ఇప్పుడు మనం చూడవచ్చు కింద ఫౌండేషన్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అయితే మరొకసారి కొంచెం వాటర్ అనేది డివాటరింగ్ చేసే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మనం ఒకసారి చూడవచ్చు. ఇక్కడ మనం ఎదురుగా చూస్తున్నది ఉపరితలం టాప్ పైన. కింద మనం చూసినట్లయితే వాటర్ మధ్యలో దాదాపుగా 12 నుండి 15 అడుగుల ఎత్తు అయితే ఉంది. అంత హైట్ గొయ్యి తీసినప్పుడు సహజంగానే ఎంతో కొంత వాటర్ అనేది నిలబడతాం కామను. ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తుంది దాదాపుగా 40 నుండి 50 అంతస్తుల బిల్డింగ్లు కాబట్టి ఫౌండేషన్ అనేది చాలా గట్టిగా ఉండాలి. దానికి తగ్గట్టుగానే గతంలో ఇక్కడ మనకు ఎదురుగా చూస్తున్నారు కదా, ఈ యొక్క గొయ్యిని అయితే తీయడం జరిగింది. అందువల్ల ఇక్కడ వాటర్ అనేది నిలబడింది. మనం ఒకసారి పైకి వెళ్ళి అక్కడ వాటర్ పరిస్థితి ఏ విధంగా చూద్దాం పైన. ఇప్పుడు మనం ఎదురుగా చూస్తున్నది రెండో టవరు. ఎగ్జాక్ట్ నెంబర్ అయితే కాదు, మనం హైకోర్టు వైపు నుండి మనం మొదటి టవర్ అయితే చూసాం కదా. ఇప్పుడు మనం ఎదురుగా చూస్తున్నది రెండో టవరు. అలాగే మనం రైట్ సైడ్ గమనించినట్లయితే మూడో టవర్ కూడా చూడవచ్చు ఇక్కడ. అలాగే మనం రైట్ సైడ్ ఒకసారి క్లియర్గా గమనించవచ్చు ఎంత లోతు ఇక్కడైతే ఫౌండేషన్ కోసం తీశారో. దాన్ని బట్టే మనకి క్లియర్గా అర్థమవుతుంది వాటర్ అనేది ఎంతో కొంత ఈ గుంటల్లోకి చేరడం సహజం. అలాగే మనం పైన కూడా చూసుకోవచ్చు. గతంలో ఇదంతా వాటర్ ఉండేది, ఇప్పుడు ఎంత వాటర్ అంటూ ఏం లేదు. జనరల్గా వర్షం పడితే ఎంతో కొంత పల్లంలోకి నీరు అనేది చేరడం సాధారణం. దాన్నే కొంతమంది సోషల్ మీడియాలో దాన్ని కొంచెం పెంచి చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ చూడవచ్చు. అలాగే మనం ఒకసారి బ్యాక్ సైడ్ గమనించినట్లయితే అక్కడ ఈ సిరీస్ రోడ్ల కోసం వర్క్ అయితే జరుగుతూ ఉంది ప్రొక్లైనర్ సహాయంతో. ప్రజెంటు ఈ టవర్స్ దగ్గర అయితే ఎటువంటి యాక్టివిటీ ప్రజెంట్ లేదు. త్వరలోనే స్టార్ట్ అవుతుంది అనుకున్నాం. ఆల్రెడీ రోడ్లకు సంబంధించి కొంత వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా వరకు ముందు రోడ్లను అయితే ఫినిష్ చేసే ఉద్దేశంతో రోడ్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. మనం ఒకసారి ఇదంతా కూడా గమనించవచ్చు. ఇవి 3 ఐకానిక్ టవర్స్. పక్కన ఉన్న మరో 2 ఐకానిక్ టవర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎదురుగా మనం గమనిస్తే ఎక్కడైతే శాశ్వత సచివాలయాన్ని ప్రతిపాదించారో ఆ సైట్ దగ్గర అయితే మనం ఉన్నాం. ఐకానిక్ టవర్స్కి పక్కనే ఈ యొక్క స్థలాన్ని అయితే మనం చూడవచ్చు. దాదాపు ఎక్కడా కూడా నీటి కనబడవు. మనకి మధ్యలో ఈ ఐకానిక్ టవర్స్ కోసం వాటర్ పంపు చేయడానికి తవ్విన కాలువలో మాత్రమే కొద్దిగా నీరు కనిపిస్తున్నాయి తప్ప మిగతా ఎక్కడా కూడా వాటర్ అనేది కనిపించే పరిస్థితి అయితే ఎక్కడా లేదు. వర్షం వస్తే అమరావతి మునిగిపోతుంది అనేది నిజంగా హాస్యాస్పదం. మనం చూడవచ్చు దాదాపుగా ఎక్కడా కూడా వాటర్ కనిపించవు. కొంచెం జూమ్ చేసి
కొంచెం జూమ్ చేసి చూసే పరిస్థితి అయితే ఒకసారి ప్రయత్నం అయితే చేద్దాం. ఎదురుగా చూడొచ్చు, దాదాపుగా మనకి దూరంగా టవర్స్ కనిపిస్తున్నాయి. ఈ దర్దాపుల్లో ఎక్కడా కూడా వాటర్ అనేది మనకి కనిపించదు, ఎందుకంటే ఎక్కడా కూడా వాటర్ నిలబడడానికి అవకాశం లేదు. కేవలం ఐకానిక్ టవర్స్ దగ్గర ఆ ఫౌండేషన్ కోసం తీసిన గుంతల్లో మాత్రమే నీరు కొంతవరకు నిలబడి ఉంది, అంతే తప్ప అమరావతి మునిగిపోతుంది అనేది నిజంగా అవాస్తవం అనే చెప్పాలి. ఒకసారి మనం చూడవచ్చు, ఇదంతా కూడా అమరావతి పరిధిలోదే, ఎక్కడ మనకి నీటి జాడ అయితే కనిపించదు. ఇక్కడ మనం గమనిస్తే ఐకానిక్ టవర్స్లో ఒకటి ఇక్కడైతే మనం చూడొచ్చు. నీరైతే అనుకున్న స్థాయిలో అయితే ఏం లేదు, జస్ట్ అడుగున వర్షం నీరైతే చేరింది అంతే. మనం ఒకసారి ఓవరాల్గా ఒకసారి చూసినట్లయితే క్లియర్గా మనకైతే అర్థమవుతుంది. దాదాపుగా 15 నుండి 20 అడుగుల లోతు తవ్వడం వల్ల చుట్టుపక్కల ఉండే నీరు కొంత అయితే ఇక్కడికి జమ అయిందని చెప్పొచ్చు. అంతకుమించి ఇక్కడైతే ఎటువంటి ప్రమాదం అయితే లేదు టవర్స్కి సంబంధించి. అలాగే మనం దూరంగా ఒకసారి గమనిస్తే టవర్స్ దగ్గర కూడా మనకి కింద ఊసలు అనేవి క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నది ఐకానిక్ టవర్స్ సంబంధించిన పైలాన్ ఆవిష్కరించిన పైలాన్. అయితే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ దీన్ని అయితే ధ్వంసం చేశారు. దీని మీద శిలాఫలకం మీద ఉన్న పేర్లు. ఒకసారి దగ్గరగా వెళ్ళి ఏ విధంగా ఉందో ఒకసారి అయితే చూద్దాం. ఈ టవర్స్ పూర్తి అయితే మనకి ఏ విధంగా కనిపిస్తాయో ఇక్కడ అయితే చూడవచ్చు. కొన్ని 50 అంతస్తుల్లో, మరికొన్ని 40 అంతస్తుల్లో ఈ టవర్స్ని అయితే నిర్మాణం జరుగుతూ ఉంది డైమండ్ షేప్లో. టూరిజాన్ని డెవలప్ చేసే ఉద్దేశంతో అమరావతి నిర్మాణాల్లో కూడా కొంచెం వైవిధ్యం చూపే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు టూరిస్టులను ఆకట్టుకోవడానికి. సరే మనం అయితే ఇక్కడ చూడొచ్చు, ఈ పైలాన్ ముందు భాగం అయితే ధ్వంసం చేశారు కొంతమంది. అలాగే ఈ సరౌండింగ్ మొత్తం మనం గమనిస్తే ఎక్కడా కూడా మనకి నీటి జాడ అనేది కనిపించదు. కేవలం ఫౌండేషన్లో తీసిన కొద్దిపాటి వాటర్ మాత్రమే మనకి కనిపిస్తుంది. రెండోసారి టవర్స్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే పర్మిషన్ అయితే ఇవ్వలేదు, అందుకనే లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేయలేదు. మనకి ఎదురుగా ఒకసారి చూడవచ్చు, ఇదంతా కూడా అమరావతికి సంబంధించిన భూములు. ఎక్కడ మనకి నీటి జాడ అయితే కనిపించదు. ఎక్కడైతే ఈ కాలువలతో వేరో అక్కడ మాత్రమే అక్కడక్కడ కొంత వాటర్ అనేది మనకి కనిపిస్తూ ఉంది. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రాజ్ ట్రావెలర్.